హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా ఆదిత్య. ఈరోజు మేము ఆ, మార్నింగే బయలుదేరుతున్నాము. ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము. అది ఎంత ఫేమస్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. అది మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా. సో మేము అక్కడికి వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము. చూడండి దారిలో ఎంత మంచిగా ఉన్నాయో గుట్టలన్నీ. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ గుట్టని కాల్చేశారు సగం. చూడండి చాలా బాగున్నాయి. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. 10:30 అవుతుంది. బైక్ మీదనే వెళ్తున్నాము మేము నలుగురం. ఇక్కడ ప్లేస్ ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఇది మొత్తం టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్ ఉంటాయి చూడ్డానికి. ఇంకా మేమైతే ఈరోజు హాలిడే అనేసి వెళ్తున్నాము. చూడండి చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ గుట్టలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా ప్రశాంతంగా ఉంది. ఇటువైపు అటువైపు అన్ని పొలాలు ఉన్నాయి. మంచిగా ఉంది. ఇక్కడ చూడండి డ్యామ్, చిన్న డ్యామ్ అన్నమాట. ఎంత బాగుందో. ఫ్రెష్ వాటర్ అన్నమాట, కృష్ణా వాటరు. ఇక్కడ అన్ని హోటల్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇదొక ఫంక్షన్ హాల్ అనుకుంటా. ఇక్కడ ఒక గుడి ఉంది చూడండి. చాలా పురాతనమైన గుడి. ఎవ్వరు లేరు అక్కడ. ఇగో ఇదే అన్నమాట మేము వెళ్ళే ప్లేస్. మొత్తం వాటర్ ఎంత బాగున్నాయో చూడండి. అక్కడ నుంచి వాటర్ ఉన్నాయి. డ్యామ్ అన్నమాట ఇది, ఉరుముడి డ్యామ్. చూడండి ఇప్పుడు మేము అక్కడ వాటర్ దగ్గరలో వెళ్తున్నాము. ఇది చాలా ఎత్తులో ఉందన్నమాట. గుట్ట పైన ఉన్నాము మేము. అక్కడ కనిపిస్తుందా ఇల్లు? అక్కడ దాకా వెళ్ళాలి మేము ఇప్పుడు నడుచుకుంటూ. చూడండి మేమైతే రోడ్ పక్కన ఇక్కడ ఒక సైడ్కి బైక్ ఆపేసాము. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడికి. చాలా బాగుంది. ఎంత బాగుందంటే అక్కడ వాటర్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి మంచిగా గాలి వస్తుందన్నమాట. చల్లగా ఉంది ఇక్కడ అంతా ప్లేస్. భలే ఉంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది చూడండి. ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను. మేమైతే కొంచెం దగ్గరలో వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ ఇల్లు మొత్తం అవి హోటల్స్ అన్నమాట. మనకేమన్నా కావాలంటే అప్పటికప్పుడు వండి పెడతారంట. ఇంకా నాన్ వెజ్ కానీ ఏదైనా ఏం కావాలంటే అది, బిర్యానీ అప్పటికప్పుడు మనకి ఏది కావాలంటే అది చేసి పెడతారంట. మా పిల్లలు కనిపించట్లేదు మమ్మీ అనేసి అంటే నేను కింద కూర్చొని తీస్తున్నాను వాళ్ళకి. ఇప్పుడైతే వెళ్దాము. చూడండి చాలా బాగుంది. వీళ్ళకి ఆకలి అవుతుందంట. నేను బాక్స్లో ఏదో మురుకులు అవి తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళకి ఇస్తే తింటున్నారు. చూడండి చాలా బాగుంది. ఇది మొత్తం కృష్ణా వాటరే. ఇక్కడ నుంచే మన సైడ్కి వస్తాయి అన్నమాట. ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ తిరిగి వెళ్ళాలంట కిందికి. మాకైతే అక్కడ వాచ్మెన్ రానివ్వలేదు. ఇక్కడ నుంచి కాదు వేరే సైడ్ నుంచి రావాలి అనేసి అంటే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. చూడండి ఇది గుట్ట మధ్యలో, అటు వాటరు ఇటు గుట్టలు మధ్యలో చిన్న ఊరు అన్నమాట. తిప్పి కొడితే ఒక 20 ఉంటాయి ఇల్లు అంతే అన్నమాట. చాలా ప్రశాంతంగా బతికేస్తున్నారు. చూడండి అప్పుడే గడ్డి కోసుకొని వస్తున్నారు. ఇక్కడ చెరుకు చెట్లు చాలా ఉన్నాయి. ముందు కోస్తున్నారు. అక్కడ మనం చెరుకు అడిగి తీసుకుందాము. చూడండి
అక్కడే ఇల్లు, పక్కనే ఇంకా పొలాలు. వాళ్ళకి ఫ్రెష్ వెజిటేబుల్స్ తింటారు వీళ్ళు. అప్పటికప్పుడు పండినవి మంచిగా టొమాటో కానీ, క్యారెట్స్ కానీ, స్ట్రాబెర్రీ, ఇక్కడ స్ట్రాబెర్రీ కూడా చాలా ఉంటాయి. మీకు ఇంకోసారి చూపిస్తాను స్ట్రాబెర్రీ ఫామ్‌కెళ్ళి. చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. చూడండి ఇవి చెరుకు చెట్లు, అవి ఉల్లిగడ్డ చెట్లు తెలియదు నాకు, అర్థం కావట్లేదు ఇది. కానీ పచ్చగా భలే ఉన్నాయి. అవి గడ్డి కోసుకొని వస్తున్నారు అంకుల్. చూడండి గుట్టలు ఎంత బాగున్నాయో. పచ్చని పొలాలు మధ్యలో చూడండి వాటర్ కనిపిస్తున్నాయి కదా. మేము ఇంకా దగ్గరలో వచ్చేసాము. మంచిగా బతికేస్తున్నారు ఇక్కడ. ఏ పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైన గాలి, మంచిగా దగ్గరే నీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు. చూడండి గుడి ఎంత బాగుందో. ఇంకా ఫ్రెష్ వాటర్. చూడండి ఇక్కడ జొన్నలు. మేము ఇందాక చెప్పాను కదా చెరుకు కోస్తున్నారని. వీళ్ళ దగ్గర ఒకటి అడిగాను అనమాట, రండి ఇస్తున్నారు వీళ్ళు. అప్పుడే కోస్తున్నారు, ఫ్రెష్గా ఉన్నాయి. షుగర్ కేన్ చాలా బాగుంది. ఇంకెక్కడన్నా వెళ్ళి అక్కడ ప్రశాంతంగా తినాలి. ఇప్పుడు కొంచెం ఎండ ఉంది కదా, మంచిగా జ్యూసీగా తినాలన్నమాట. వీళ్ళకి థ్యాంక్స్ చెప్తాము. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. చూడండి ఇదే ఉరుముడి డ్యాము. ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ చాలామంది టూరిస్టులు వస్తారు. ఇప్పుడైతే ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది. ఇంకా దీని చుట్టూ చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అవి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనము. ఇంకో ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, ఆ చైర్స్ పైన కూర్చొని హ్యాపీగా చెరుకు తినేసి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మేము చాలా చల్లగాలి వస్తుంది ఇక్కడ నిల్చుంటే, చాలా బాగుంది. వాటర్ని దగ్గర నుంచి చూస్తే చాలా భయం అవుతుంది. మా పాప అంటుంది మమ్మీ లోపలికి వెళ్దాము అనేసి. లోపలికి వెళ్తే ఏమవుతుందో వాళ్ళకి తెలియదు కదా. చూడండి ఇక్కడ ఇది వాటర్, దాని మధ్యలో ఒక చిన్న రోడ్డు ఉంది, దాని పక్కనే మళ్ళీ ఇల్లులు ఉన్నాయన్నమాట. ఎంత ప్రశాంతంగా బతికేస్తున్నారు. ఇంకా వీళ్ళైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని తింటారంట. రోజంతా ఫిష్ తింటారంట వీళ్ళు. ఇక్కడ దగ్గర నుంచి చూస్తే ఇంకా ఫిష్ అక్కడక్కడ ఎగురుతూ ఉన్నాయి అన్నమాట లోపల. భలే ఉన్నాయి. ఇంకో ఈ చెరుకు ఇప్పుడు తీసి తినాలి మేము. పాపం వాళ్ళు కష్టపడి కోస్తున్నారు. ఒకటి ఏమంటే రెండు ఇచ్చారు. ఇప్పుడు మంచిగా ఎండ కొడుతుంది, ఇది తాగితే ఎనర్జీ వస్తుంది అన్నమాట. జ్యూస్ ఇట్లా కొట్టంగానే విరిగిపోతున్నాయి, అంత ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట ఇవి. కానీ ఏదైనా చాకు అలాంటివి తీసుకొస్తే బాగుండేది. అలాగే తినాలి ఇప్పుడు. పట విరిగిపోతున్నాయి ఇవి అలా ఒక బండకు కొడితే. చూడండి ఇన్ని అయిపోయాయి. ఇందులో ఒకటో రెండో తినేసి మిగతావన్నీ ఇంటికి తీసుకెళ్తాము. హ్యాపీగా చాకుతోటి కోసుకొని తినాలి. ఇవి ఫ్రెష్ షుగర్ కేన్ అన్నమాట, మంచిగా జ్యూస్ వస్తాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు జాతరలో కొనుక్కునే వాళ్ళము, చాలా ఎక్కువ కొనేవాళ్ళం అనమాట. ఒక సంచులు కొనేవాళ్ళము, పళ్ళతోటే తినేవాళ్ళం అనమాట. చెరుగుతుంటే పళ్ళు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి, గట్టిగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇందాక మేము కిందికి వెళ్దాము అనేసి అనుకున్నాం కదా, ఇగో ఇక్కడే అనమాట. కిందికైతే గుట్ట కిందికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ఒక చిన్న రోడ్డు ఉంది, డ్యామ్ మొత్తం చూడడానికి మధ్యలో. అక్కడికి వెళ్ళాలంటే ఒక కమాన్ ఉంది, ఆ కమాన్ నుంచి వెళ్ళాలి. అక్కడ బైక్ కానీ కార్ కానీ అవన్నీ వెళ్తాయి, కానీ వీళ్ళు అలో చేయరంట. మనం అడిగి చూద్దాము. అక్కడ వాచ్మెన్ ఉన్నాడు,
పంపిస్తే హ్యాపీగా చూడొచ్చు, లేదంటే ఇక్కడ నుంచే చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆయనను అడగడానికి వెళ్తున్నాం మేము. మా పాప మా బాబు బాగానే నడుస్తున్నారు. లేకపోతే మా బాబు అలసిపోతే ఎత్తుకో అనేసి అంటాడనమాట. ఏమనట్లేదు, హ్యాపీగా నడుస్తున్నారు ఇద్దరు. బయటికి వెళ్దాం అనేసి అంటారు. వెళ్ళంగానే ఒక 1 అవర్ తర్వాత అలసిపోయాము, ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అంటారు వీళ్ళిద్దరు. చూడండి, ఈ కమాన్ నుంచి వెళ్ళాలి లోపలికి. అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు, ఆయనను అడుగుదాం ఇప్పుడు. అటు పక్కన చిన్న రోడ్ కూడా ఉంది, బైక్ అవన్నీ వెళ్ళడానికి. చూడండి, పైన ఉరుముడి డ్యామ్ అని రాసి ఉంది హిందీలో. మరాఠీలో రాసి ఉంది. ఆయనను అడిగితే పర్మిషన్ లేదు అనేసి అంటున్నారు. ఎవ్వరికీ లేదంట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇలా ఇక్కడ నుంచి చూసుకొని వెళ్ళాలి అంట. ఎందుకంటే వాటర్ కదా, ఎవరన్నా పడిపోయి చనిపోతారేమో అనేసి పంపించట్లేదు అనుకుంటా. ఇంకా మేము పంపించట్లేదని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం అనుకుంటే ఆయన ఉరుక్కుంటూ వచ్చేస్తున్నాడు అనమాట. లోపలికి వెళ్ళొద్దు అనేసి బాగా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. అయినా కానీ ఈయన వెళ్ళాడు కిందికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాము అనేసి. ఆయన ఒక పక్కన అక్కడి నుంచి అరుస్తూ ఉన్నాడు. మేము వెళ్ళట్లేదు అనేసి చెప్పేశాము ఆయనకి. జస్ట్ ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతాము అనేసి చెప్పామన్నమాట. సరే, తొందరగా తీసుకొని వెళ్ళిపోండి అనేసి అంటున్నాడు. చాలా పెద్ద డ్యామ్ అన్నమాట ఇది. భలే ఉంది. ఇక్కడ చాలామంది వచ్చి బర్త్డే పార్టీస్ అవన్నీ చేసుకుంటారనమాట. ఇక్కడ హోటల్ కూడా ఉంది, ఇక్కడికి వచ్చి అందరూ చేసుకుంటారు. ఈయన చూడండి, అది కదులుతూ ఉంది, కింద పడితే ఇంకంతే. నేనైతే మెల్లగా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చానన్నమాట, ఫొటోస్ తీసుకుందాము అనేసి. వాటర్ దగ్గరలో వచ్చాను. ఇక్కడ చిన్నగా హైట్లో ఉంది, వాచ్మెన్ నాకు కనిపించట్లేదు. ఒక ఫోటో అండ్ వీడియో కోసం అనేసి నేను అక్కడ ట్రైపాడ్ పెట్టేసి, చూడండి, ఇవన్నీ తీద్దామనేసి వచ్చాను. ఇక్కడ ట్రైపాడ్ పెట్టేసి చిన్నగా నేను వీడియో తీసుకుంటాను. భలే ఉంది. సడన్గా వాటర్ ఫ్లో అయితే చాలా భయంకరంగా ఉంటుంది. నేను ఒక్కదాన్నే వచ్చాను ఇక్కడికి, చాలా భయం అవుతుంది. తొందరగా ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోదామనేసి. అక్కడ పైప్ పెట్టారనమాట, వాటర్ వాళ్ళ కోసం, ఫ్రెష్ వాటర్ యూజ్ చేసుకోవడానికి మోటార్ పెట్టారు. అందులో వాటర్లో కరెంట్ కూడా ఉందన్నమాట. సో మనం జాగ్రత్తగా చూసి వెళ్ళాలి. నేనైతే వెళ్ళిపోతున్నా, చాలా సీక్రెట్గా తీశాను ఇది. మళ్ళీ ఆయన చూస్తే తిడతాడు వాచ్మెన్. చూడండి ఎంత బాగుందో ప్లేస్ అయితే. చల్ల గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంది. నేను అక్కడ బ్యాగ్ పెట్టాను. బ్యాగ్ పెట్టగానే చూడండి ఎలా, ఇవేంటో నాకు తెలియదు కానీ ఇవి బ్యాగ్కి అంటుకున్నాయి. ఇవి ముళ్ళలాగా ఉన్నాయి. ఇవి మా బాబు తీస్తున్నాడు, గుచ్చుకుంటున్నాయి ఇవి చేతికి. డ్రెస్కి కూడా అంటుకుంది. అక్కడ చూడండి, కుక్కలు కూడా స్నానం చేస్తున్నాయి లోపల. ఇంకా మేము కూర్చొని ఇక్కడ
చెరుకు తింటున్నాం. తీయగా ఉన్నాయి చెరుకు. ఇంకా చెరుకు తినేసి చేయి కడుక్కొని వెళ్ళాలి. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి అన్నమాట. పట్టుకుంటే చల్లగా అనిపిస్తుంది. ఇంత మంచి వెదర్ ఇక్కడ ఉండడం చాలా అదృష్టం మేము. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ వాటరు పక్కన మధ్యలో రోడ్డు, దాని పక్కనే ఊరు అన్నమాట. చిన్న ఊరు. మళ్ళీ అంగన్వాడీ స్కూల్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా అంత దూరం నుంచి ఇంకా పైప్ లైన్ కూడా పెట్టారు లోపల, వాటర్ లోపల. మా పిల్లలు కూడా చేయి కడుక్కోవడానికి వస్తున్నారు లోపలికి. భయమవుతుంది. వామ్మో, ఆ వాటర్ సౌండ్ వింటేనే భయమవుతుంది. అలలు చూడండి. చెరుకు తిన్నాం కదా, చెయ్యి అంతా జిడ్డు జిడ్డు అయిపోయింది. అందుకే కడుక్కుంటున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎండ కొడుతుందని మేమందరం క్యాప్ వేసుకొని వచ్చాము. అవి గాలికి ఎగిరిపోతున్నాయి అన్నమాట బైక్ మీద వస్తుంటే. మా పిల్లలు మళ్ళీ వచ్చారు, ఆడుకుంటాం మమ్మీ అనేసి. కానీ లోపల ముగ్గురం పడిపోతాము అనేసి చిన్నగా ఇలా ఒక ఫోజ్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. చూడండి, చాలా బాగుంది. వాటర్ సౌండ్ చూసారా ఎంత బాగా వస్తుందో. ఈ డ్యామ్లో ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద వలలు వేశారు. అక్కడ చూడండి, అంత దూరంలో కనిపిస్తుందా మీకు? చిన్న చిన్న హౌజెస్ ఉన్నాయి మధ్యలో, వాటర్ మధ్యలో. అవి ఫిష్ కోసం కట్టారా, దేనికి కట్టారో, షో కోసం కట్టారేమో తెలీదు. కానీ చూడ్డానికైతే చాలా బాగుంది. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మంచి ప్లేస్ చూసేసాము. ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి. టైం ఉంటే వెళ్తాము, లేకపోతే లేదు. మా పిల్లలు అయితే వెళ్ళిపోదాం అనేసి అంటున్నారు. ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది. మధ్యాహ్నం అయిపోయింది, 1:30 అవుతుంది. లంచ్ టైం కదా. ఇక్కడ ఏదైనా హోటల్ ఉంటే తినేసి, ఇక చూడండి, ఇది అంగన్వాడీ స్కూల్ వాళ్ళది. అక్కడే వాటరు, ఇది చిన్న రోడ్డు, చిన్న ఊరు అన్నమాట. సో ఈ చెరుకు బ్యాగ్లో పట్టట్లేదనేసి విరగ్గొట్టి తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఒక బోట్ కూడా ఉంది. ఈ బోట్ని ఒక రాయితో కట్టేశారు. ఇప్పుడు మేము ఇక్కడ ఫొటోస్ దిగుతాము అనేసి అంటే ఆయన అంటున్నాడు, లోపలికి వెళ్ళకండి, జాగ్రత్త అనేసి అంటున్నారు అనమాట. అక్కడి నుంచి ఇక్కడ చాలా లోతుగా ఉంది. ఈ బోట్ల నుంచే వెళ్తారంట వాళ్ళు ఫిష్ పట్టడానికి. ఇగో ఇక్కడ చూడండి, చాలా దూరంలో అక్కడ ఒక హౌస్ ఉంది, చిన్న హౌస్, వాటర్ మధ్యలో ఉంది. అక్కడ దాకా వెళ్ళి ఫిషెస్ అన్నీ పట్టుకొని వస్తారంట వాళ్ళు ఈవినింగ్ టైంలో. అలా చాలా చల్లగా ఉన్నాయి వాటర్, చాలా బాగుంది. ఈ పడవలో కూర్చున్నాను కదా, అటు ఇటు ఊగుతూ ఉంది. పడిపోతుందేమో అని భయం అవుతుంది. తొందరగా ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోదాం అనేసి అలా కూర్చున్నాం మేము. ఆ బోట్ మధ్యలో ఇది ట్యాంక్ వేశారనమాట. అదేంటి, వాటర్ ట్యాంక్. అది మునగకుండా ఉండడానికి అంట. కానీ ఎంతైనా ఈ బోట్లన్నీ డేంజరే అన్నమాట. అటు ఇటు ఊగుతూ ఉంటాయి వాటర్లో. ఇలా సడన్గా పడిపోతే మధ్యలో
ఇంకా స్విమ్మింగ్ రాని వాళ్ళు అంతే, మనకు స్విమ్మింగే రాదు. అందుకోసం ఇక్కడ నుంచే లోపలికి వెళ్దాం అనేసి అన్నారు, కానీ నాకు భయం అవుతుంది. నేను అస్సలు రానంటే రాను అంటే వెళ్ళలేదన్నమాట. ఇక్కడ నుంచే ఫొటోస్ తీసుకున్నాం మేము. భయం అవుతుంది, అది ఊగుతూ ఉందన్నమాట. అది మొత్తం ఐరన్తో చేసింది ఆ బోట్. చూడండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా సరదాగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. ఇలా మనసు బాలేనప్పుడు ఇలా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని కాసేపు వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోనే కూర్చుంటే ఏదో ఆలోచనలు వస్తాయి, డిప్రెషన్లో వెళ్ళిపోతాం. అందుకని అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు అలా తిరిగేసి రావాలి అనేసి ఈయనని అడిగి వచ్చాం. ఈరోజు హాలిడే కాబట్టి. ఇంకా స్కూల్ టైంలో అస్సలు కుదరదు కదా, అందుకని ఇప్పుడు వచ్చాము మేము. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా గుడి అయితే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా బతికేస్తున్నారు వీళ్ళు. గుట్టలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇంకా వర్షాకాలంలో అయితే చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. ఇప్పుడైతే అన్నీ ఎండిపోయాయి. ఆ గుట్ట పైన చిన్న గుడి ఉంది, నెక్స్ట్ టైం వెళ్ళాలి. ఒక్కొక్క గుట్టకి ఒక్కొక్క పేరు అన్నమాట ఇక్కడ. అవన్నీ చూడాల్సిన ప్లేసెసే. మేము ఇక్కడ వచ్చి 4 years అవుతుంది, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్. అక్కడ చూడండి చాలా పెద్ద టెంపుల్ ఉంది. నెక్స్ట్ టైం నెక్స్ట్ వీక్ అక్కడ వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. ఈ తాత బర్రెని తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా వాళ్ళకైతే ఫ్రెష్ మిల్క్, ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ ఎయిర్. ఇక్కడ రోగాలు కూడా చాలా తక్కువ అన్నమాట, రోగాలే రావు, తక్కువ అన్నమాట. చూడండి, అంత మంచి ప్రదేశంలో బతికేస్తే ఏం రోగాలు రావు. ఇదే డ్యామ్, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడ్డానికి వస్తే, టూరిస్ట్ ప్లేస్ కదా, చూడ్డానికి ఎప్పుడైనా వస్తే ఇక్కడ హోటల్కి 1500 పర్ డే. ఒక రోజుకి 1500. మళ్ళీ తినడం అవన్నీ వేరే అన్నమాట. చూడండి, ఇది గుండు సూది లాగా ఉందన్నమాట. ఈ గుట్ట పైన మంచి ప్లేస్ ఉంది. ఈ కెనాల్ నుంచి మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది అనేసి పిజ్జా తింటున్నాం. ఇప్పుడు డామినోస్కి వచ్చాము. బేక్ లవ్ షేర్ బాగుంది. ఇంకా మా బాబు చూడండి బాగా అలసిపోయిండు, నిద్రపోయి వచ్చిండు బైక్ మీద. వాడికి బాగా ఆకలి అవుతుందంట, ఇంటికి వెళ్ళే ఓపిక కూడా లేదు, ఏదన్నా తింటా అనేసి అంటే ఇంకా మేము పిజ్జా ఆర్డర్ చేద్దామనేసి వచ్చేసాము. ఇంకా ఏదన్నా ఒక పిజ్జా ఆర్డర్ చేయాలి. హ్యాపెన్స్ ఓన్లీ. మా పిజ్జా అయితే వచ్చేసింది. చూడండి, ఇది చాలా పెద్దది కదా, పెద్దగా ఆర్డర్ చేసాం. ఇద్దరు బాగా తింటారు. ఇప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది వాళ్ళకి. ఇంకా పక్కన ఒక పెప్సీ కూడా తీసుకున్నాము. హ్యాపీ బర్త్డే అంటున్నాడు మా బాబు. బాగా వేడిగా ఉంది, అది కొంచెం చల్లారిన తర్వాత. చీజ్ చూడండి ఎంత ఎక్కువ వేసారో చీజ్.
చాలా కాలుతుంది, బాగా వేడిగా ఉంది. బాగా ఎండల్లో తిరిగేసి వచ్చాం కదా, చల్లగా ఇప్పుడు పెప్సీ తాగి ఇంకా పిజ్జా తిని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం మేము ఇప్పుడు. అంతే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.